బస్లో ఉన్న దొంగ ఎవరో బస్ దిగేలోపు సీఈపిడుగు గుర్తించాడు. కాని ఎలా? నగరంలో వరుస కేసులు సాల్వ్ చేసి అలసిపోయిన సీఈపిడుగు అమ్మను చూడాలని రాత్రి బస్సెక్కుతాడు. పక్కన అతని బెస్ట్ ఫ్రెండ్ మైక్. వర్షం పడుతూ రోడ్డు ఖాళీగా ఉండగా అందరూ నిద్రలోకి జారుకుంటారు. కాని పిడుగు మాత్రం చివరి సీట్లో కూర్చున్న ఒక వ్యక్తి ప్రతి స్టాప్ దగ్గర బ్యాగ్ ఓపెన్ చేసి మూసేస్తుండటాన్ని గమనిస్తాడు. కొద్దిసేపటికి ఒక మహిళ "నా గొలుసు పోయింది" అని అరవడంతో బస్లో కలకలం మొదలవుతుంది. మైక్ దొంగ మన బస్లోనే ఉన్నాడని చెప్పగాని పిడుగు ఫ్లోర్ మీద ఉన్న తడిచిన మట్టి గుర్తులు చూసి ఇది ముందే ప్లాన్ చేసిన చోరీ అని అర్థం చేసుకుంటాడు. వెంటనే డ్రైవర్కు సిగ్నల్ ఇచ్చి లైట్లో ఆఫ్ చేయిస్తాడు. బస్ నెమ్మదిస్తే దొంగ దిగబోయే క్షణంలో సీఈపిడుగు జంప్ చేసి మైక్ ట్రాప్ క్లోజ్ చేస్తాడు. దొంగ షాక్ అవుతాడు. ప్యాసింజర్లు క్లాప్ కొడతారు. చోరీ చేసిన వస్తువులన్నీ రికవర్ అవుతాయి. చివరికి అమ్మ ఊరు దగ్గర దిగిన పిడుగును చూసి "అమ్మా, ఎక్కడున్నా పోలీసేనా?" అనగానే పిడుగు చిరునవ్వుతో "నేరనెక్కడుంటే నేను అక్కడే" అని చెబుతాడు.